మన లోపల జరుగుతున్న ఈ అంతర్ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ బయట అన్ని వాటి గురించి మనం తెలుసుకుంటాం. బయటలో ఏం సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఏం మూవీ వచ్చింది, ఆ మూవీ ఫ్లాప్ అయిందా, లేకుంటే మూవీ సక్సెస్ అయిందా, ఏ హీరో, ఏ హీరోయిన్, ఏ డైరెక్టరు, ఎవరు మ్యూజిక్ డైరెక్టరు, ఇంకా బయట న్యూస్ జరిగింది అనుకోండి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, పాలిటిక్స్లో అయితే ఇవన్నీ తెలుసుకుంటాం. కానీ నా మైండ్ని ఎలా జయించాలి, నేను ఇక్కడ ఎవరు విన్ అవ్వాలి, ఇక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో మన లోపల ఈ అంతర్ ప్రపంచంలో ఏం జరుగుతుందో, మన శరీరంలో ఏం జరుగుతుంది, మన మనస్సులో ఏం జరుగుతుందో దీని గురించి అవగాహన తెచ్చుకోవాలి. అంతేగాని బయట వాట అఫ్కోర్స్ మీరు తెలుసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ దీన్ని తెలుసుకోకుండా బయట వాటిని తెలుసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నా కెరియర్‌లో చాలా మంచి సర్వీస్ చేశాను. చాలా అంటే నన్ను నమ్మి వచ్చిన సర్వీస్ బాగా ఇచ్చాను. ఒక సందర్భంలో నేను డిప్రెషన్‌లో అవ్వడం వల్ల వాళ్ళకొచ్చిన ఫలితాలు గాని, వాళ్ళు నాతో షేర్ చేసుకునే విషయాలు గాని, నా గురించి నేను పాజిటివ్‌గా ఉన్న విషయాలన్నీ కూడా పూర్తిగా రివర్స్ అయిపోయాయి. ఓకే. ఇప్పుడు ఈరోజు చేస్తున్న మెడిటేషన్ గాని, ఈరోజు చేసిన ప్రాక్టీస్ వల్ల గాని, అవును నేను ఇంత మంచిగా కెరియర్ బిల్డ్ అయింది కదా నాది. అవన్నీ ఎందుకు మర్చిపోయాను, అవన్నీ రియలైజేషన్ చాలా బాగా జరిగింది సార్. వావ్! చాలా పాజిటివ్‌గా ఉంది. చాలా పాజిటివ్ ఉంది. గ్రాటిట్యూడ్స్ చెప్పుకుంటుంటాం గానీ, ఏదో చెప్పాలి కాబట్టి చెప్తూ ఉండేవాడిని. కానీ ఈరోజు గ్రాటిట్యూడ్ నిజంగా హార్ట్‌ఫుల్‌గా వచ్చింది. చాలా హార్ట్‌ఫుల్‌గా చేశాను. ఓకే. మన బాధకి, మన దుఃఖానికి కారణం ఎవరు? కారణం ఏంటి? చాలామంది ప్రతిరోజు మనం బాధపడుతుంటాం, కానీ వీటికి గల కారణం ఏంటి? సో ఫస్ట్ బయట నుంచి లోపలికి వెళ్దాం అనమాట. ఓకే, నార్మల్గా మనకి తెలిసిందేంటి అంటే నేను బాధగా ఉండటానికి కారణం, నేను దుఃఖంతో ఉండటానికి కారణం బయట పరిస్థితులు, బయట వ్యక్తులు, ఇది మనకి కనిపించేది. అంటే వీళ్ళు ఇలా అనడం వల్ల నేను ఇలా బాధపడుతున్నాను, లేకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితి వల్ల నేను ఇలా ఉన్నాను. ఓకే, అక్కడితో మనం అర్థం చేసుకుందాం. ఇది అందరికీ అర్థమవుతుంది, దీంట్లో ఎలాంటి డౌట్ ఏం ఎవరికి లేదు. నెక్స్ట్, నేను వాళ్ళు అనడం వల్ల నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను అంటే, ఇప్పుడు ఆ పర్సన్ వేరే, ఇప్పుడు ఈ క్షణంలో ఆ పర్సన్, నెక్స్ట్ మూమెంట్లో ఇంకొకరు కావచ్చు, నెక్స్ట్ డే మేబీ ఇంకొక పర్సన్ కావచ్చు. పర్సన్స్ చేంజ్ అయినా కూడా నా యొక్క ఎమోషన్ అలానే ఉంది. మరి దీనికి కారణం ఏంటి? మన ఒక ఎమోషన్స్. అంటే లెట్సే వేరే పర్సన్ నన్ను ఇబ్బంది పెడితే నేను బాధపడతాను, అంటే నేను బాధపడతాను అని నేను ఫీల్ అవ్వడం వల్ల నేను రియాక్ట్ అయ్యాను. లెట్సే ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఒక పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితి వల్ల నేను బాధపడతాను అంటే కారణం నేను బాధపడతాను అనే దానివల్ల మనము రియాక్ట్ అవుతున్నాం అన్నమాట. మళ్ళీ మైండ్ నేను ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నాను, ఆ ఎమోషన్ వెనకాల సంథింగ్ పెయిన్ ఉంది, అంటే శరీరంలో ఏదో సెన్సేషన్ ఉంది. లెట్సే ఎవరో నన్ను తిట్టారు, తిట్టిన వెంటనే నా బాడీలో సమ్ సెన్సేషన్స్ వస్తుంది అనమాట, అన్ప్లెజెంట్ సెన్సేషన్స్, అంటే పెయిన్ఫుల్ సెన్సేషన్స్ వస్తుంది. ఈ సెన్సేషన్ వల్ల ఎమోషన్ వస్తుంది, ఆ ఎమోషన్ వల్ల మనం రియాక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క మైండ్ యొక్క రియాక్షన్ని మనం స్టాప్ చేసినట్లయితే అక్కడ మనం సఫరింగ్ని స్టాప్ చేయొచ్చు. కానీ ఇదంతా ఈజీగా అంటే దీనికి ఎంతో మనకి అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ థింగ్, ఇప్పుడు బయట పరిస్థితుల నుంచి మనం లోపలికి రావాలి, అంటే బయట పరిస్థితులు మారుతున్నాయి, బట్ అయినప్పటికీ నేను అలానే రియాక్ట్ అవుతున్నాను, అలానే కోపం తెచ్చుకుంటున్నాను, అలానే బాధపడుతున్నాను అంటే ఇక్కడ నేను అదే ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను, అదే సంస్కారాలతో ఉన్నాను అనమాట. సో ఈ యొక్క నా యొక్క సంస్కారాలు, నా యొక్క హ్యాబిట్స్ ప్రాబ్లం అని అర్థం చేసుకోవాలి. లేదు ఇవన్నీ నేను ప్రాబ్లం కానే కాదు, బయట వాళ్ళే ప్రాబ్లం, బయట పరిస్థితులే ప్రాబ్లం అనుకుంటే దీనిలో నుంచి బయటపడలేం. ఎందుకంటే పరిస్థితులు ఈరోజు అవి ఇబ్బంది కలిగిస్తుండొచ్చు, రేపు పొద్దున్న ఆ పరిస్థితులు మారుతాయి, లేకుంటే ఇంకొకరు ఎవరో వచ్చి ఇబ్బంది పెడతారు, ఇంకొక పరిస్థితి ఏదో వస్తుంది, అది ఇబ్బంది పెడుతుంది. సో బయట పరిస్థితుల్ని మనం మార్చాలనుకుంటాం అనుకోండి, సో వాటిని మార్చలేం. మన ఎనర్జీ వాటిని మార్చడంలోనే జీవితాంతం సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం బయట వాటిని కంప్లైంట్ చేస్తూ ఉంటాం, బ్లేమ్ చేస్తూ ఉంటాం, వీళ్ళ వల్ల దీనివల్ల, ఇలా ఎప్పుడు కంప్లైనింగ్లోనే మన ఎనర్జీ మొత్తం కోల్పోతూ ఉంటాం. అప్పుడు మనం లైఫ్ అనేది నిజంగా మారద్దు. ఎప్పుడైతే మనము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, నేనే కారణం అని తెలుసుకోవడం, ప్లస్ దీన్ని మార్చుకోవడానికి ప్రయత్నించడం. నేను ఒక సంపూర్ణ వ్యక్తి కదా, అంటే నా యొక్క ఆలోచనలు, నా యొక్క ఎమోషన్స్, నా యొక్క శరీరము, ఇవన్నీ నా యొక్క యాక్షన్స్ ఇవన్నీ, బట్ ఎక్కడ నేను అంటే నా యొక్క మైండ్ రియాక్ట్ అవుతుంది. అక్కడ దేనికి రియాక్ట్ అవుతుంది అంటే అక్కడ సమ్ బాడీలో సెన్సేషన్స్ రావడం వల్ల, పాజిటివ్గా వస్తే పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం, అంటే రాగం పెంచుకోవడం, నెగిటివ్ వచ్చింది అనుకుని దాని మీద ద్వేషం పెంచుకోవడం, దీనివల్ల మనకి సాడ్నెస్ అంటే బాధ కలుగుతుంది లేదా దుఃఖం కలుగుతుంది. సో ఇది మీ యొక్క మనస్సే మీ యొక్క దుఃఖానికి కారణం, ఇంకెవ్వరూ కారు.
మరి ఈ మనసు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది ప్రతిసారి? మనసు అనేది ఇలా హ్యాబిట్ ప్యాటర్న్ అయిపోయింది. దీన్నే సంస్కారాలు అంటాం అన్నమాట. ఇలా రియాక్ట్ అవుతూ ప్రతిసారి ఇలానే రియాక్ట్ అవుతున్నాం. సో మరి ఈ యొక్క హ్యాబిట్స్ని మనం మార్చాలి, అలవాటుని మార్చాలి. దీనికి కొత్త ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట, కొత్త ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీ యొక్క మనసులో నుంచి మీరు బయటపడతారనమాట. సో మీ యొక్క దుఃఖానికి, మీ యొక్క సాడ్నెస్ కారణం ఇంకెవరు కారు, మీరు కూడా కాదు, మీ యొక్క మనస్సు. మీరంటే మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటా, అయ్యో నా వల్లనే ప్రాబ్లం, నేనే ప్రాబ్లం, నేను లేకుంటే అన్నీ బాగుంటాయి, నేను లేకుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారు. నో, మీరు లేకుంటే హ్యాపీగా ఉండరు. వాళ్ళ ఒక ఆలోచనల వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనమేమనుకుంటాం, నా వల్లనే అందరూ హ్యాపీగా లేరు అనుకుంటాం. నా వల్ల కాదు, నా మనస్సు వల్ల, నా మనస్సు రియాక్ట్ అవుతూనే ఉండడం వల్ల. సో ఈ రియాక్షన్ని మనం స్టాప్ చేయాలన్నమాట. సో రియాక్షన్ని మనం స్టాప్ చేయనంత వరకు మన యొక్క నెగిటివ్ ఎమోషన్స్ తప్పవు. నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడల్లా మనకి లాస్ట్లో చివర్లో ఏంటి, దుఃఖము, సఫరింగ్, మిజరీ ఇదే దొరుకుతుంది. సో దాని వెనకాల ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అర్థం చేసుకోండి. ఆ నెగిటివ్ ఎమోషన్స్ వెనకాల ఉన్న ఈ బాడీ సెన్సేషన్స్, ఈ బాడీలో వచ్చే స్పందనలు, అనుభూతిని తెలుసుకోండి. దానివల్ల మైండ్ అనేది రియాక్ట్ అవుతూ ఉంది. సో బయట అనేది జస్ట్ ట్రిగర్స్. అంటే ఎవరో అక్కడ బటన్ ప్రెస్ చేయడం వల్ల, ఇప్పుడు లెట్స్ సే అక్కడ నేను బటన్ ప్రెస్ చేస్తే, స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ వస్తుంది. ఆ స్విచ్ ఆన్ ఆఫ్ అనేది ఏంటి, ట్రిగర్. ఫ్యాన్ అది తిరగాల లేదా అన్నదానికి. అలానే ఇప్పుడు మన మైండ్ అనేది కూడా ఎలా అయిపోయింది అంటే, కంటిన్యూస్గా ఆ స్విచ్ ఆన్లోనే ఉంది ఇప్పుడు 24/7. ఎవరో ఏదో చిన్న విషయం అన్నారు, ఇంకా మైండ్ రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు బయట విషయాలు అనేది మన కంట్రోల్లో లేదు. అందుకే మన మైండ్ని మనం మైండ్ అనేది ఏంటి, స్విచ్ అన్నమాట. సో ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వాలా లేదా అన్నది నా చాయిస్. నేను ఆన్ చేశాను అనుకోండి మైండ్ రియాక్షన్ని, అది స్విచ్ ఆన్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నాకు నెగిటివ్ ఎమోషన్స్ వస్తుంది. నెగిటివ్ ఎమోషన్స్ వల్ల దుఃఖము, సఫరింగ్ అనేది తప్పదు. సో మైండ్ అనేది ఇట్స్ లైక్ ఎ స్విచ్. ఆఫ్ చేయొచ్చు. ఎక్కడ ఆఫ్ చేయొచ్చు, నా యొక్క రియాక్షన్ని నేను స్టాప్ చేయొచ్చు, అంతేగాని బయట పరిస్థితుల్ని, బయట వ్యక్తుల్ని నేను మార్చలేను. సో మీ మైండ్ అనేది స్విచ్ అనమాట. ఆన్ చేశారు ఆ రియాక్షన్ ఆన్ చేస్తే ఎమోషన్స్ వస్తుంది, ఎమోషన్స్ వస్తే దుఃఖము, సఫరింగ్ మిగులుతుంది. అదే నేను స్విచ్ ఆఫ్ చేశాను అంటే నేను రియాక్ట్ అవ్వట్లేదు. స్విచ్ ఆఫ్ చేసినట్లయితే నెగిటివ్ ఎమోషన్స్ వచ్చే ఛాన్స్ లేదు. నెగిటివ్ ఎమోషన్స్ రాలేదు అంటే నేను హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంటున్నాను. సో మీ యొక్క దుఃఖానికైనా, మీ యొక్క ఆనందానికైనా, ప్రశాంతతకైనా మీ మైండే కారణం. మీ మనస్సుని అర్థం చేసుకోవాలి. మైండ్ దేనికి రియాక్ట్ అవుతుంది, బయట వాటికి కాదు. బయట వాటి అనేది జస్ట్ ఒక కారణం, బయట కనిపించే ఒక కారణం. కానీ లోపల ఆల్రెడీ సమ్ పెయిన్ ఉంది కాబట్టే చిన్నగా మనం ఎవరైనా లెట్స్ ఇప్పుడు గాయం తగిలింది, ఇక్కడ గాయం తగిలి వెంటనే ఇక్కడ నేను చిన్నగా టచ్ చేసినా కూడా నాకు నొప్పేస్తుంది. గాయం ఏం లేదు, ఇక్కడ బాగుంది, నేను ఎంత టచ్ చేసినా, కొట్టినా కూడా ఏం కాదు. అంటే అక్కడ గాయం అంటే ఆల్రెడీ మనం గాయం లోపల ఉంది. దాన్ని మాంచుకోవాలి అంటే, దాన్ని మనం హీల్ చేసుకోవాలి అంటే, క్యూర్ చేసుకోవాలి అంటే గాయం ఏంటో తెలియాలి ఫస్ట్ థింగ్. గాయం ఏంటి అంటే ఇక్కడ సెన్సేషన్స్, అన్ప్లెజెంట్, ఈ పెయిన్ఫుల్ సెన్సేషన్ ఉండడం అనేది గాయం. ఈ గాయంలో నుంచి ఎవరైతే మనము హీల్ చేసుకుంటామో, క్యూర్ చేసుకుంటామో, ఆటోమేటిక్గా మైండ్ రియాక్షన్ స్టాప్ అయిపోతుంది. మైండ్ రియాక్షన్ ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో ఈ నెగిటివ్ ఎమోషన్స్ జనరేట్ అవ్వడు. అది జనరేట్ అవ్వాలి అంటే మైండ్ ఉండాలి. మైండే లేకుండా ఎమోషన్స్ ఎలా జనరేట్ అవుతుంది? దీని గురించి, ఇంకా మైండ్ గురించి, మీ యొక్క మనస్సు గురించి అర్థం చేసుకోవాలంటే ఇంకా నేను సపరేట్ వీడియో చేస్తాను. బట్ ఈ వీడియోలో ఇది మీ యొక్క దుఃఖానికి, మీ యొక్క బాధకి కారణం ఏంటో తెలుసుకోండి. మీ యొక్క ఎమోషన్స్, కోపము, ఆందోళననో లేకుంటే భయమో, ఈ ఎమోషన్స్ రావడం వల్ల. ఈ ఎమోషన్స్ ఎందుకు వచ్చాయి? మైండ్ రియాక్ట్ అవ్వడం. మైండ్ ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఈ యొక్క బాడీలో సెన్సేషన్స్ వల్ల. ఇప్పటి వరకు ఇది అర్థం చేసుకోండి. అండ్ మైండ్లో రియాక్ట్ అవ్వడమా లేదా అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనుకోండి, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే నేను వేరు, నా ఎమోషన్స్ వేరు, నేను వేరు, ఆ పరిస్థితులు వేరు అనే క్లియర్గా డిస్టింక్షన్ వస్తుంది. ఎప్పుడైతే నేను అబ్జర్వ్ చేయట్లేదో, నేను నా రియాక్షన్ ఒకటే, నా ఎమోషన్ అని అన్నిటిని ఒకటే అనుకుంటాం. బట్ ఇక్కడ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో మన యొక్క ఎమోషన్స్ని, మన యొక్క మైండ్ని మనం వేరు చేస్తూ చూస్తామన్నమాట. అప్పుడు ఆ యొక్క ఎమోషన్స్కి అంత స్ట్రెంగ్త్ ఉండదు. ఆ స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి ఏమవుతాయి, అవి డిజాల్వ్ అయిపోతుంది, అంటే నాశనం అయిపోతుంది. లేదు నేను మళ్ళీ రియాక్ట్ అనేదంటే మళ్ళీ మీరు ఎమోషన్స్కి మీరు ఇంకా ఎక్కువ బలం ఇస్తున్నారు, స్ట్రెంగ్త్ ఇస్తున్నారు. దానివల్ల నెగిటివ్ ఎమోషన్స్ అనేది ఇంకా చెట్టులాగా పెరిగి పెద్దదై ఇంకా వేరే వాటికి
ఫ్రూట్స్ ఇస్తుంది అనమాట. సో మీ మనస్సే అన్నిటికీ కారణం అన్న విషయం అర్థం చేసుకోండి. మళ్ళీ మనసులో ఏం జరుగుతుందో ఫస్ట్ గుర్తించండి, గమనించండి. చాలామంది దీన్ని అంటే మన లోపల జరుగుతున్న ఈ అంతర్ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ బయట అన్ని వాటి గురించి మనం తెలుసుకుంటాం. బయటలో ఏం సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఏం మూవీ వచ్చింది, ఆ మూవీ ఫ్లాప్ అయిందా, లేకుంటే మూవీ సక్సెస్ అయిందా, ఏ హీరో ఏ హీరోయిన్ ఏ డైరెక్టరు ఎవరు మ్యూజిక్ డైరెక్టరు, ఇంకా బయట న్యూస్ జరిగింది అనుకోండి, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు, పాలిటిక్స్లో అయితే ఇవన్నీ తెలుసుకుంటాం. కానీ నా మైండ్ని ఎలా జయించాలి నేను, ఇక్కడ ఎవరు విన్ అవ్వాలి, ఇక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో మన లోపల ఈ అంతర్ ప్రపంచంలో ఏం జరుగుతుందో, మన శరీరంలో ఏం జరుగుతుంది, మన మనస్సులో ఏం జరుగుతుందో దీని గురించి అవగాహన తెచ్చుకోవాలి. అంతేగాని బయట వాట అఫ్కోర్స్ మీరు తెలుసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ దీన్ని తెలుసుకోకుండా బయట వాటిని తెలుసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే బయట వాటిని మనం మార్చలేం. మనం మార్చుకోవాల్సింది మన స్విచ్ ఆఫ్ చేయాలా ఆన్ చేయాలా మన కంట్రోల్లో ఉంటుంది, మన మైండ్. ఇంతేగాని బయట పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు వస్తాయి అండ్ ఎవరు మనల్ని ఇబ్బంది పెడతారనేది మన చేతుల్లో లేదు. మేబీ మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీరు పీస్ఫుల్గా ఉండొచ్చు, వేరే పర్సన్ మీ పక్కన ఉన్న పర్సన్ ఫ్రస్ట్రేట్ అయ్యారనుకోండి, ఆ ఫ్రస్ట్రేషన్ మీ మీదే చూపిస్తారు. అంటే వేరే పర్సన్ వేరే పరిస్థితులు అనేది మన కంట్రోల్లో లేదు, నిజంగానే 100% మన కంట్రోల్లో లేదు. కానీ ఏది మన కంట్రోల్లో ఉంది, మన మైండ్ రియాక్ట్ అవ్వాలా లేదా అన్నది మన కంట్రోల్లో ఉంది. సో ఇది మనం గుర్తించాలి. అంటే మన మనస్సులో ఏం జరుగుతున్నాయి, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు నేను ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నాను, బాడీలో ఏం జరుగుతుంది, మైండ్లో ఏం జరుగుతుంది అన్నది దీనికి సాధన అనేది అవసరం అన్నమాట. అండ్ ఈ సాధన చేయకపోతే, శరీరానికి అయితే సాధన చేస్తున్నాం, ఈ మంచి ఫుడ్ తినడము, ఎక్సర్సైజ్ చేయడము, చాలామంది అది కూడా చేయట్లేదు. మన మనసుకు కూడా ఏదో ఒక సాధన అనేది అవసరం అనమాట. ఆ సాధన ఏంటి, ఏం జరుగుతున్నది తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ ఏం జరుగుతున్నదో తెలిస్తే తర్వాత దానికి రియాక్ట్ అవ్వాలా లేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు అనవసరంగా నేను రియాక్ట్ అయ్యానా. అండ్ తర్వాత ఎప్పుడూ ఆలోచిస్తాం, లెట్సే నాకు కోపం వచ్చింది, ఎవరి మీద అరిచేసాను, ఒక 5 minutes తర్వాతనో 10 minutes తర్వాత ఆలోచన, అరే ఇంత చిన్నదానికి నేను నిజంగా కోపం తెచ్చుకున్నాను, ఇంత చిన్నదానికి నేను హర్ట్ అయ్యానా, తర్వాత ఆలోచిస్తాం. ఆ ఆలోచించేది ఏదో ఇప్పుడే మనం ఆలోచించవచ్చు కదా. అంటే ఇమ్మీడియట్గా మనం రియాక్ట్ అయిపోవడం అనేది బాగా ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు అబ్జర్వేషన్ అనేది ప్రాక్టీస్ చేయండి, గమనించండి. ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అప్పుడు మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది, స్విచ్ మీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ అప్పుడు ఈ బయట వాటిని అన్నిటినీ జయించవచ్చు. మీ మైండ్ని జయిస్తే మీరు బయట వాటిని అన్నీ మనం జయించవచ్చు అనమాట. అండ్ ఇంకా ఎలా జయించాలి, మీరు ఎలాంటి సాధన మీరు చేయాలి, అండ్ ఎలా ఈ జ్ఞానం మీరు పొందాలి అనుకుంటే ఇంకా మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. కింద ఉన్న లింక్ యూస్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వండి, లేదా కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మా టీంని మీరు డీటెయిల్స్ అడగండి. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే సో మీరు కమెంట్ సెక్షన్లో రాసినట్లయితే డెఫినెట్గా వాటి మీద వీడియోస్ చేస్తాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.